సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ కాళికాదేవి ఆలయ చైర్మన్ గా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి బసవరాజును నియమించారు. శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నూతన కమిటీకి సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీం, నాయకులు సుభాష్, నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైట్ సార్. అన్నా ఓకే రెడీ సార్. అన్నా నా చేయి పెట్టకుండా సారే కవర్ అన్న మీరు ఎలా సార్. అన్నా ఇంటికి జరగండి అందరూ. అందరూ కూడా నిల్చోడండి. हमारे एमएलए साहब, हमारे सीनियर लीडर पी बसवराज साहब को गाड़ी का क्योंकि बसवराज साहब की खिदमत को बहुत सालों से जानते हैं, हम बचपन से देख रहे हैं। पी बसवराज की खिदमत बहुत है, बचपन से हम बसवराज साहब को कहीं भी देखो, MRO ऑफिस देखो, म्यूनसिपल ऑफिस देखो, पुलिस स्टेशन देखो, बचपन से हर किसी की सेवा, हर किसी को काम करना ये इनका शुरू से एम है इनका। आज इतने कई सालों से गाड़ी का मंत्री ऑलरेडी पहले भी चेयरमैन थे, आज एमएलए साहब फिर वो जिम्मेदारी इनके खाते में दी है। मैं उम्मीद करता हूँ पी बसवराज साहब जो एमएलए साहब इनको चेयरमैन भी है, पी बसवराज पूरी अपनी जिम्मेदारी को बाबंदी से वो खूब निभाएंगे। मैं फिर एक बार बसवराज साहब को चेयरमैन बनने की खुशी में मुबारकबाद पेश करता हूँ। शुक्रिया। మా అన్నగారు పి బసవరాజు గారికి ఎమ్మెల్యే గారు ఎంతో గౌరవంతో కాళికా దేవి గారి చైర్మన్గా నియమించడం జరిగింది. అయితే దానికి ఎంతో వారికి కృతజ్ఞతలు తెలుపుతున్న ఎమ్మెల్యే గారికి. మరి నేను పి బసవరాజు గారు 1976లో మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 49 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాము. మరియు రేపు వచ్చే సంవత్సరం 50 సంవత్సరాలు మాకిద్దరికి ఈ పార్టీలో 50 సంవత్సరాల సీనియారిటీ దొరుకుతుంది. కాకపోతే వారు ఎంతో నిబద్ధతతో ఎంతో అందరికీ సేవ చేసుకుంటూ ప్రజలందరికీ ఎంతోమందికి రేషన్ కార్డు కానివ్వండి, ప్లాట్లు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, మున్సిపాలిటీలో మున్సిపల్ కౌన్సిలర్గా 4 సార్లు గెలిచినప్పుడు వారు ఎంతోమందికి కామాటిలో కానీ వాటికి అందరికీ మన డైటిస్ట్ రాములు అని చెప్పి ఇంకో రాములు ఇద్దరికి కూడా జాబ్ ఇప్పించిన మున్సిపాలిటీలో. అయితే వాళ్ళు కూడా రిటైర్మెంట్ కావడం జరిగింది. అంత సీనియారిటీ మా అన్నగారు. అయితే వారికి అందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళ తల్లి కూడా కాళికాదేవి యొక్క భక్తురాలుండే. అయితే ఆ విధంగా కాళికాదేవి ఆయన దయదలిచి ఈరోజు నాకు చైర్మన్గా చేయడం జరిగింది. అయితే వారు సేవ చేస్తారు గుడికి, మరి ప్రత్యేక ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరికీ ధన్యవాదాలు. జై గౌరవనీయులు తాండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు
నాయకత్వంలో నాకు పి బసవరాజు శ్రీ కాలమ్మ టెంపుల్ చైర్మన్ వాళ్ళ మెంబర్స్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా అమ్మ గుడి కాళికాదేవి గుడి డెవలప్మెంట్ కొరకు తప్పకుండా మా మెంబర్స్కు చైర్మన్కు అండదండగా ఉండి డెవలప్మెంట్ కొరకు అమ్మ గుడికి ఏం కావాలో తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాడు సార్. దాని హామీని మేము నిలబెట్టుకుంటాము. ఎందుకంటే కాళికాదేవి గుడి ఇంటి తల్లి అమ్మకు 50 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా తెలిసిన తాండ్ర ప్రజలు తెలుసు, అమ్మ కూడా తెలుసు. తప్పకుండా మా మెంబర్లు నేను కలిసి మహేందర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారికి మనోహర్ రెడ్డి గారికి చేయుత ఉంటాము అని చెప్తూ డెవలప్మెంట్ కొరకు తప్పకుండా సార్ ఇప్పుడు హామీ చేయడం 2 రోజుల్లో కూడా మీరు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకొని నాకు ప్రమాణ స్వీకారం చేపించి మీకు గుడి కొరకు ఈ బాగా తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. అందుకొరకు సార్ గారికి తప్పకుండా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.